అనంతపురంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర పూర్తి విశ్లేషణ అందిస్తారు. సార్, ఓవర్ టు యు. ఎస్ వెంకట్, ఇవాళ అనంతపురం గురించే మాట్లాడాల్సిన పరిస్థితి. ఆ జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఒకటి తాడిపత్రి, 2 అనంతపురం అర్బన్. ఈ ఇద్దరు నాయకులు చేసినటువంటి ఒక రచ్చ ఏదైతే ఉన్నదో, బట్ ఇవాళ మనం ఒక విషయాన్ని గుర్తు చేయాలి. అనంతపురం జిల్లా యొక్క ప్రాధాన్యత పెరిగింది, అలాగే రాయలసీమలో ఒక నమ్మకం పెరిగింది. దాంతోపాటు అక్కడ జనజీవన విధానంలో కొంత మార్పు వచ్చింది, కొంత ధైర్యం వచ్చింది. అక్కడ దేశంలోనే అత్యంత వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంగా అనంతపురం జిల్లాకి అలాగే రాయలసీమకు ఉన్నటువంటి ఒక బాధాకరమైనటువంటి గుర్తింపు. కానీ మనకి గతంలో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరుగుతుందో, విభజన దాంట్లో మనకి రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు. బుందేల్ఖండ్కి ఏదైతే ఇచ్చారో ఆ స్పెషల్ ప్యాకేజ్ అనంతపురం జిల్లాకు కూడా రావటం జరిగింది. కానీ 10 సంవత్సరాలు అయింది. ఒక్కడు అనంతపురం జిల్లాకు సంబంధించి కానీ లేదా రాయలసీమకు సంబంధించిన కానీ ఇవాళ అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు అనంతపురం జిల్లాకు అలాగే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఉందన్నది ఎక్కడైనా మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడారా? ఆఫ్ కోర్స్ విభజన గురించి వదిలేసాం, స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పోనీ స్పెషల్ ప్యాకేజీలు కూడా లేదని చెప్పారా? లేదే, ఉన్నది. మరి ఉన్నదాన్ని సాధించుకోవడానికి ఒళ్ళు బరువా? ఏం గుర్తుండదా? ప్రజాప్రతినిధులంటే అడ్డంగా మాట్లాడటమేనా? ఒక సినిమా వస్తే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అసలు సినిమాకి రాజకీయాలకి సంబంధం లేదని మాట్లాడుతున్నాం కదా. ఇదే ఎమ్మెల్యే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు ఆయన మీద పుంకాలు. గత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నాడు అక్కడ. ప్రభాకర్ చౌదరి ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వైరుధ్యమైనటువంటి భావాల మధ్య జేసీ కుటుంబానికి ప్రభాకర్ చౌదరికి ఒక అంతరం ఉండేది. అలాగే అనంతపురం అర్బన్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తాడిపత్రి వాళ్ళు వచ్చి ఇక్కడ వేలు పెట్టి ఇక్కడ లేని సమస్యలు సృష్టించడం ఏంటి అన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఇక ప్రభాకర్ చౌదరి వచ్చిన తర్వాత అనంతపురం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఒక నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం ఎందుకు పెరిగింది? గతంలో ఆయన అనంతపురం మున్సిపల్ చైర్మన్గా చేసినటువంటి అభివృద్ధి, దాన్ని ఎవరు కాదనలేరు. ఏ పార్టీ వాళ్ళు వద్దనలేరు, అది అబద్ధమని చెప్పలేరు. బికాజ్ కళ్ళకి కనపడినట్టుగా ఆయన టెన్యూర్లో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిని గుర్తించే మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకున్నారు. కానీ విచిత్రమైనటువంటి మార్పు ఏంటి అని అంటే, అనంతపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే పక్కన ఈ దగ్గుపాటి ప్రసాద్ తెర మీదకి ఎలా వచ్చారో, అలాగే మంచి పేరున్నటువంటి గత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ చౌదరి, ఆయన పక్కన పెట్టి ఈయనకి టికెట్ ఎందుకు ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఎవరి ఆదేశాల మేరకు ఎందుకు వచ్చిందో మరి ఇతనికి టికెట్ ఫైన్ గెలిచాడు, ఒక హవాలో గెలిచేశాడు. గెలిచిన తర్వాత జరిగిందేంటి? ఎక్కడికక్కడ జనం గగ్గోలు పెడుతున్నారు. ఏమని? మా భూముల్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదు, బెదిరిస్తున్నారని. ఇక అనంతపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాట్లాడితే ఇన్ని సమస్యలు ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి కియా వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చింది. దాంతోపాటు హార్టికల్చరు చంద్రబాబు తీసుకొచ్చినటువంటి ప్రతిజ్ఞతో చేశాడు ఆయన. ఎస్, ఇక మరోది విండ్ పవర్, అద్భుతమైనటువంటి ఆ ప్రాంతం ఇవాళ అభివృద్ధి చెందినటువంటి గుర్తింపు తెచ్చుకుంది అని అంటే ప్రజాప్రతినిధులు తెస్తున్నటువంటి సమస్యల్లో ఇవాళ ఇన్వెస్టర్ రావాలన్నా కూడా ఇబ్బంది. ఎస్, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఒక గార్మెంట్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది గత ఎమ్మెల్యే మూలానా అని. జాకీ ఇండస్ట్రీ వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? గత ఎమ్మెల్యే. మరి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నదేంటి? మొత్తం అనంతపురాన్ని మనం జిల్లా మొత్తాన్ని జల్లెడ పెడితే అభివృద్ధి వైపు వెళుతున్నటువంటి దశలో పాలనున్నది, పాలకులున్నారు, అలాగే నిర్ణయాలు ఉన్నాయి, కేంద్రం నుంచి తోడ్పాటున్నది. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అడ్డుపడుతున్నారు అక్కడ అభివృద్ధికి అన్నది చాలా వాస్తవం కూడా.
కొంతమందిని పక్కన పెట్టాలా, లేకపోతే కొంతమందిని హెచ్చరించి గాడిని పెట్టుకోవాలా? ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికే వదిలేయాలి. ఆయన ఏం చేస్తారో, ఎలాంటి మార్పులు తెస్తారో, అసలు అరికట్టగలరా లేదా, ఆయన చేతుల్లో ఉన్నదా లేదా, పదే పదే జేసీ దివాకర్ రెడ్డికి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయన అనేక సార్లు క్లాసులు బీకారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. కానీ ఇది మా పద్ధతి అని వీళ్ళు పదే పదే దాన్ని నిరూపించుకున్నటువంటి దశలో కూడా ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యుడినే అస్మిత్ రెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి కొంత బుజ్జగిచ్చే ప్రయత్నం చేశారు. కానీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తాడిపత్రిలో ఇదే ధోరణి కనపడటం అనేది ఎంతవరకు క్షమార్హం అని పార్టీనే ఆలోచిస్తున్నటువంటి డిఫెన్స్. ఆ దశ చంద్రబాబుకి ఎందుకు? ఎప్పుడూ విలువల గురించి మాట్లాడేటటువంటి ఈ నాయకుడికి విలువలు లేనటువంటి రాజకీయం అనంతపురంలో చూస్తున్నప్పుడు మరి ఆపేటటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా, దాని గురించి కొంచెం సమయం మనం వేచి చూడాల్సిన దశే ఉన్నది. ఎస్, దశనాల కర్మనాల వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇవాళ రాజకీయాల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకోకపోతే ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు అని 3 ఎమ్మెల్యేల మీద ఒక కారణంతో ఆయన ఆగ్రహించారు. ఇక్కడున్నటువంటి ఇద్దరు, ఒకరు చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. ఏం జరగబోతోంది కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల యొక్క ధోరణితో అన్నదే ఇవాళ చర్చనీయాంశం. వెంకట్. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ.